హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి నిన్న 26న కౌన్సిలింగ్ అయితే జరిగింది కదా శ్రీకాకుళంలో. మరి మనకి శ్రీకాకుళంలో ఎన్ని సీట్స్ మిగిలాయి, అలాగే ఇంతకుముందు అన్ని క్యాంపస్ కలిపి ఎన్ని సీట్స్ మిగిలాయి, టోటల్గా ఇప్పటి వరకు ఎన్ని సీట్స్ మిగిలాయి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే మనకి ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉందండి. నేను ఆగస్టు సెకండ్ వీక్లో అయితే మనకి ఈ సెకండ్ పేజ్ రిజల్ట్స్ వస్తాయని చెప్పాను కదా, మనకి అంతకన్నా ముందే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అది కూడా న్యూస్లో ఇచ్చారు. మీకు అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా చెప్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఒంగోలు క్యాంపస్లో టోటల్గా 241 సీట్స్ అయితే మిగిలాయి కదా. అలాగే మనకి న్యూజివేడ్ క్యాంపస్, అలాగే ఆర్కే వ్యాలీ క్యాంపస్ కలిపి మొత్తం మనకి 347 సీట్స్ మిగిలాయి కదా. అంటే టోటల్గా మనకి నిన్నటి వరకు అయితే 588 సీట్లు అయితే మిగిలాయి. ఒంగోలు, న్యూజివేడు, అలాగే ఆర్కే వ్యాలీకి సంబంధించి టోటల్గా 588 మిగిలాయి. ఇప్పుడు మరి శ్రీకాకుళం క్యాంపస్కి సంబంధించి ఎన్ని సీట్స్ మిగిలాయో చూద్దాం. దీనికి సంబంధించిన 2 న్యూస్ ఆర్టికల్స్ నేనైతే చూశానండి, ఈనాడు అలాగే సాక్షి పేపర్లో. ఒక్కొక్క దాంట్లో ఒక్కోలా ఉన్నాయి. వీడియోని లాస్ట్ వరకు వినండి, అన్ని డీటెయిల్స్ కూడా మీకు అర్థమవుతాయి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఈనాడు పేపర్కి సంబంధించి చూద్దాం. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు శుక్రవారం కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కౌన్సిలింగ్ కేంద్రం వద్ద చేరుకొని టోకెన్లు తీసుకున్నారు. ఆర్జీకేటీ సెట్ 2024 అడ్మిషన్ల కన్వీనర్ సండ్ర అమరేంద్ర కుమార్ కౌన్సిలింగ్ను ప్రారంభించారు. ప్రక్రియ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి గుర్తింపు కార్డులు, ధ్రువపత్రాలు అందజేశారు. తొలి రోజు 515 మందిని కౌన్సిలింగ్కి పిలవగా 469 మంది హాజరై ప్రవేశాలు పొందారు అని అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. శనివారం 521 మంది హాజరు కానున్నారు అని అయితే కూడా ఇక్కడ ఇచ్చారు. మరి మనకి 515లోంచి 469 తీసేస్తే మనకి 46 సీట్స్ ఇక్కడ మిగిలినట్లు ఈనాడు పేపర్లో ఇచ్చారండి. అంటే మరి మనకి సాక్షి పేపర్లో ఇంకోలా ఇచ్చారు. ఇప్పుడు సాక్షి పేపర్లో చూడకముందు ఇక్కడ ఈనాడులో ఇంకొక న్యూస్ ఆర్టికల్ కూడా ఇచ్చారు. అది కూడా ఇప్పుడు చూద్దాం. అదే దానికి కంటిన్యూస్ న్యూస్ ఏంటంటే, ఈ సందర్భంగా కన్వీనర్ అమరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఆర్జీకేటీ పరిధిలోని 4 ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు శనివారంతో ముగుస్తాయని చెప్పారు. మిగిలిన సీట్లు వివరాలు 27న సాయంత్రం వెల్లడిస్తామన్నారు. మిగిలిన సీట్లను ఆగస్టు మొదటి వారంలో 2వ విడత కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తామని వివరించారు. అంటే మనకి ఆగస్టు ఫస్ట్ వీక్లోనే ఈ సెకండ్ పేజ్కి రిజల్ట్స్కి సంబంధించిన మనకి వెబ్సైట్లో లింక్ అనేది పెడతారు, లిస్టు. అంటే ఆగస్టు ఫస్ట్ వీక్లోనే మనకి లిస్ట్ వచ్చేస్తుంది. డేట్ ఎప్పుడనేది ఇంకా తెలియదు, కానీ ఆగస్టు ఫస్ట్ వీక్లో కన్ఫామ్గా వస్తుందని ఇక్కడ న్యూస్లో చెప్పడం జరిగింది. ఆగస్టు 17న అంటే గత ఏడాది ఆగస్టు 17న ప్రారంభమయ్యాయని, అంటే సెకండ్ పేజ్ రిజల్ట్స్ ఆగస్టు 17న వచ్చాయి. కానీ ఈసారి అంతకంటే ముందే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సో మరి గతంతో పోలిస్తే ఏడాది సీట్ల పోటీ పెరిగిందని చెప్పారు. 4 ట్రిపుల్ ఐటీల్లో 4400 సీట్లు ఉండగా అందులో 4140 సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు 93%, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు 7% సీట్లు పొందామన్నారు. సీట్లు పొందిన వారిలో బాలికలు 67%, బాలురు 33% ఉన్నారని స్పష్టం చేశారు. ఫీజు రాయితీ లేని విద్యార్థులు PUC 1, 2లకు 45,000 చొప్పున, ఇంజనీరింగ్ ఒక్కొక్క ఏడాదికి 50,000 చొప్పున చెల్లించాలన్నారు. అంటే స్కాలర్షిప్ రాని వాళ్ళండి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం అన్ని అర్హతలు ఉంటే స్కాలర్షిప్ వస్తుంది. ఇప్పుడు మరి ఇది ఈనాడుకి సంబంధించి న్యూస్ ఆర్టికల్ కదా, మరి సాక్షిలో ఏం రాశారో ఇప్పుడు చూద్దాం.
ఇది కూడా మీరు క్లియర్గా వినండి, అర్థమవుతుంది. శ్రీకాకుళంకి సంబంధించి మనకి నిన్న కౌన్సిలింగ్ అనేది ప్రారంభమైంది. ఈ నెల 11వ తేదీన మెరిట్ లిస్టు ప్రకటించారు. కౌన్సిలింగ్లో భాగంగా మెరిట్ లిస్టు విద్యార్థులు ధృవీకరణ పత్రాల పరిశీలనలకు శుక్రవారం 515 మందిని పిలవగా 461 మంది హాజరయ్యారు. 54 మంది హాజరవ్వలేదని ఇక్కడ ఇచ్చారు. అంటే మనకి ఈనాడులో 46 మంది హాజరవునట్లు ఇచ్చారు, కానీ ఇక్కడ 54 మంది హాజరవునట్లు ఇచ్చారండి. అలాగే దీని కంటిన్యూస్ న్యూస్ చూద్దాం ఇప్పుడు ఒకసారి. హాజరైన వారిలో 296 మంది బీసీ వాళ్ళు, అంటే బీసీఏ, బీసీడీ ఇలా అన్ని క్యాస్టుల వాళ్ళు బీసీ కింద వస్తారు కదా. 296 మంది బీసీ వాళ్ళు, 56 మంది ఎస్సీ వాళ్ళు, 78 మంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, 22 ఎస్టీ వాళ్ళు, 9 మంది ఓసీ విద్యార్థులు ఉన్నారని చెప్పారు. అంటే మనకి నిన్న జరిగిన శ్రీకాకుళం కౌన్సిలింగ్లో క్యాస్ట్ వైజ్గా ఇలా ఉన్నారని చెప్తున్నారు. శనివారం 521 మంది విద్యార్థులను పిలిచామని, మొదటి రోజు హాజరు కాని వారు సైతం హాజరయ్యి సీట్లు పొందవచ్చని, అంటే నిన్న ఎవరైనా శ్రీకాకుళం క్యాంపస్కి అటెండ్ అవ్వలేకపోతే అటువంటి వారు కూడా ఈరోజు అటెండ్ అవ్వచ్చు, ఫస్ట్ పేజీలో సీట్ వచ్చిన వాళ్ళు. రెండో రోజు కౌన్సిలింగ్ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ల ఆప్షన్లు మళ్ళీ ఇచ్చి ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. మొదటి రోజు కౌన్సిలింగ్ సజావుగా పూర్తయింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పత్రాలను పరిశీలించి సీట్లు అయితే కేటాయించడం జరిగిందని కూడా ఇక్కడ చెప్పారు. ఇప్పుడు మనకి టోటల్గా ఇప్పటి వరకు ఉన్న సీట్స్ ఎన్ని మిగిలాయో చూసుకున్నట్లయితే మనకి 588 సీట్స్ నిన్నటి వరకు మిగిలాయి కదండి. దీనికి మనం సాక్షి న్యూస్ పేపర్లో వేసినట్లుగా 54 సీట్స్ యాడ్ చేసుకుంటే 642 సీట్లు అయితే ఈరోజు వరకు మనకు మిగిలినట్లు. ఒకవేళ మనం సాక్షి న్యూస్ పేపర్లో కాకుండా ఈనాడు న్యూస్ పేపర్లో వేసిన న్యూస్ ప్రకారం చూసుకుంటే మాత్రం మన 588 ప్లస్ మనకి 46 సీట్స్ కదండి, 634 సీట్లు మిగిలినట్లు. ఇలా అయితే మనకి కొంచెం డిఫరెన్స్ అనేది 8 సీట్స్ వరకు వస్తుంది కదా. సో దాంతో మనం సంబంధం లేకుండా పక్కన పెట్టిస్తే ఈరోజు ఎన్ని సీట్స్ మిగిలాయి, టోటల్గా మనకి ఫైనల్గా మొత్తం సెకండ్ పేజ్కి ఎన్ని సీట్లు మిగిలాయని ఈరోజు ఈవినింగే న్యూస్ వస్తుందండి. ఈరోజు ఈవినింగ్ నేను వీలుంటే వీడియో చేస్తాను, లేదంటే స్క్రీన్ షాట్ పెట్టి కమ్యూనిటీ ట్యాబ్లో అయినా పోస్ట్ చేస్తాను. టోటల్గా ఎన్ని సీట్స్ మిగిలాయి అనేది మీరు చెక్ చేసుకోండి, లేదంటే రేపు మార్నింగ్ వీలుంటే వీడియో అయినా చేస్తాను ఫ్రెండ్స్. మరి మనకి టోటల్గా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 640 దగ్గర సీట్స్ మిగిలాయి అనుకున్నా. నాకు తెలిసినంత వరకు ఈరోజు కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేసరికి 700 సీట్ల దగ్గరికి అయితే మిగులుతాయి. అంటే చాలా సీట్స్లే మిగిలాయి, కానీ ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్లు మిగిలాయి అనేది ఇంకా మనకు తెలియదు. కాబట్టి క్యాస్ట్ వైజ్గా సీట్లు ఎన్ని మిగిలాయో తెలిస్తే దాన్ని బట్టి నెక్స్ట్ ఉన్నవారు హోప్స్ పెట్టుకోవచ్చు. సెకండ్ పేజ్ రిజల్ట్స్ మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే వస్తాయండి. ఫ్రెండ్స్, నేను ఈ 2-3 డేస్ కొంచెం వేరే బిజీలో ఉండడం వల్ల వీడియోస్ చేయకపోవచ్చు అండి. ఒకవేళ వీడియోస్ చేయకపోయినా మీకు న్యూస్ అయితే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. నేను మీకు కామెంట్స్ కూడా ఎక్కువ మెంబర్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే కొంచెం వేరే పనిలో ఉండడం వల్ల. దయచేసి అర్థం చేసుకోండి. ఏ కామెంట్కి కూడా ప్రస్తుతానికి రిప్లై ఇచ్చే పరిస్థితుల్లో లేను, వీడియో కూడా ఎక్కువగా చేసే పరిస్థితుల్లో కూడా లేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.